ఇప్పుడు నర్మద గారు బాబా సందేశాలు మనకు అందిస్తారు. జై బాబా అండి నర్మద గారు. నర్మద గారు జై బాబా. జయబాబా అండి. అందరికీ జయబాబా. వినపడుతోంది కదండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జయబాబా అండి. జై బాబా నర్మద గారు. జై బాబా. జయబాబా మాలతి గారు జయబాబా. జై బాబా. ఈరోజు మనం హై రోడ్స్ టు గాడ్, భగవంతుణ్ణి చేరుకోవడానికి రహదారి అదేమిటో తెలుసుకుందాం. ఈ ఒక్క సందేశాన్ని నేను బొంబాయి వారు ముద్రించినటువంటి సహవాస్లో వాళ్ళు ముద్రించినటువంటి ప్రేయర్స్ అండ్ సెలెక్టెడ్ మెసేజెస్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా అన్న పుస్తకం నుండి నేను తీసుకోవడం జరిగింది. ఈ హై రోడ్ అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం కాబట్టి హైవే అంటాం మనం. అంటే ఆ హైవే అంటే చాలా సుగమంగా జరిగిపోయేటటువంటి ప్రయాణం ఆ హైవేలో ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. ఏ అడ్డంకులు లేకుండా, ఆ ఏ ఎలాంటి ఒక అవాంతరాలు లేకుండా సాఫీగా ప్రయాణాన్ని మనం సాగించాలని అనుకుంటే హైవేలను వెళ్ళడానికి ఇష్టపడతారు చాలామంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న రోడ్లలో లేకపోతే ఈ అడ్డదిడ్డమైనటువంటి ఆ, ర- మార్గాల్లో ప్రయాణించినప్పుడు అనుకోకుండా ఏవో అవాంతరాలు లేకంటే రోడ్డు బాగలేకుండా ఉండటం, ఏ వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా వేరే వెహికల్స్ రావడం ప్రయాణానికి అంత సుఖంగా అనిపించదు. కాబట్టి చాలామంది ఆ, ప్రయాణం చేసేవారు హైవేలోనే వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. అట్లాంటి హైవే భగవంతుని చేర్చడానికి ఎలాంటి హైవే ఉంది అంటే ఆ హైవే మార్గాలు ఎలా ఉన్నాయి అన్నది ఈ యొక్క ప్రవచనంలో మనం తెలుసుకోబోతున్నాము. హై రోడ్స్ టు గాడ్, భగవంతుణ్ణి చేరుకోవడానికి రహదారి. బాబా ప్రేమికులుగా మనకు జీవిత గమ్యం అంటే ఏమిటి, జీవిత ధ్యేయం అంటే ఏమిటి చాలా బాగా తెలుసు కదా. బాబా చెప్పినట్టు ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. బాబాయే చెప్పారు మానవుని ఒక గమ్యం ఏంటి, మానవుడు ఎలా ప్రయాణించాలి, తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఈ ప్రయాణం ఎందుకు సాగుతోంది, దీన్ని ఎలా కొనసాగించాలి, తర్వాత గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అని బాబా మనకు చాలా స్పష్టంగా చెప్పేశారు. మనకి ఎలాంటి గందరగోళము లేకుండా బాబాయే మన గమ్యానికి మన ధ్యేయానికి చేరుకునే సులువైన రాచమార్గాన్ని కూడా మనకు చూపించారు. అంటే ఈ గమ్యము ఇవన్నీ మనకు తెలిసినా కూడా గమ్యం కానీ ధ్యేయం కానీ మనకు తెలుసు. అయితే ఎలా ప్రయాణించాలి, ఈ ధ్యేయాన్ని ఈ గమ్యాన్ని మనం ఆ, ఆ, చేరుకోవాలంటే అన్న ఒక మీమాంస అందరి మనసుల్లోనూ ఉంటుంది. ఏ ప్రయాణం చేస్తే ఎలా మనం ప్రయాణాన్ని సాగిస్తే ఈ గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలము అని. అయితే దీనికి కూడా కష్టం లేకుండా బాబాయే మనకు ఆ రాచ మార్గాన్ని కూడా తనే చూపించేశారు. అది చెప్పారు అది ఏంటి అని. మనం స్థూల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే, ఏదైనా ప్రయాణం సుఖమంగా జరగాలని ఉంటే ఎన్నో సదుపయోగాలు వీలైతే ఎన్నో మనకు కావాల్సినటువంటి ఆ, అవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. అంటే ఈ ప్రయాణం చాలా సుఖంగా సాగాలి కాబట్టి దానికి కావాల్సిన వనరులన్నీ కూడా మనం సమకూర్చుకుంటూ ఉంటాం. మంచి వాహనం కావాలి, దారిలో తినడానికి ఎక్కడ ఆపాలి, అలసట తీరడానికి ఏం చేయాలి మొదలైనవన్నీ ముందే మనం ఆలోచించుకొని తర్వాత ప్రయాణాన్ని మనం మొదలు పెడతాం. ఇక గమ్యస్థానానికి చేరడానికి ఏ మార్గం గుండా వెళ్ళాలి అది కూడా మనం ముందే చూసేసుకుంటాం. అంటే ఏ రూట్లో వెళ్తే మనకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోగలము అని ముందే అన్ని కూడా ఇవన్నీ మనం ఆ, చూసుకొనే వెళ్తాం. ఏ మార్గం అయితే ప్రయాణానికి సుఖంగా ఉంటుంది, రోడ్లో గతుకులు లేకుండా గుంతలు లేకుండా ఎక్కడ వాహన సంచారము లేకుండా చాలా ఉల్లాసంగా కులాసాగా ప్రయాణం సాగాలి అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
అప్పుడే మనం ప్రయాణాన్ని మొదలుపెడతాం. ఇది కేవలం ఒక చిన్న ప్రయాణానికి సంబంధించింది మాత్రమే. దీనికే మనము ఇంత సంసిద్ధత చేసుకుంటున్నాం. అయితే ఇది చాలా తాత్కాలికమైనది, చాలా అప్రధానమైన ప్రయాణం. ఏంటంటే, ఒక ఊరు నుండి ఒక ఊరికెళ్తున్నాం అంతే. ఆ రోజు మనం వెళ్ళలేదన్నా, లేదంటే మనం టైంకి చేరుకోలేదన్నా మునిగిపోయేదేమీ లేదు. అయితే ఎవరికైనా కూడా సుఖమే కావాలి. సుఖం కావాలి కాబట్టి మనం సంతోషంగా, సుఖంగా ప్రయాణం సాగించాలి అని ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇది ఆలోచిస్తే ఏదో ఇది ఒక చిన్న తాత్కాలికమైన ఒక చిన్న ప్రయాణం. దీనికే మనం ఇంత ప్రయాసపడుతున్నాము, ఇన్ని సమకూర్చుకుంటున్నాము, ఇంత ఆలోచిస్తున్నాము. అయితే మన ఆత్మ ప్రయాణం కోసం ఇంకెంత ఆలోచించాలి, ఇంకెన్ని వనరులు మనం సమకూర్చుకోవాలి అని ఒక్కసారి మనం గనుక ఆలోచించినట్టయితే, మనకు బాబా చెప్పే విషయాలన్నీ కూడా ఇంకా బాగా మనం ఆకళింపు చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా తాత్కాలికమైనది, చాలా అప్రధానమైన ప్రయాణం మాత్రమే అయినప్పటికీ, దీనికే మనం ఇంత జాగ్రత్తగా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా సుఖంగా ప్రయాణించాలని ఇన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పుడు, ఇక మన ఆత్మ ప్రయాణానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ఒక్కసారి మనం ఆలోచించాలి. బాబా మనకు సులభతరం చేస్తూ, ఆ భగవంతుణ్ణి చేరడానికి రాచ మార్గమేమిటో తనే స్వయంగా చెప్పేశారు. బాబా దీని గురించి ఏం చెప్పారో మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే జీవితంలో ప్రతి ఒక్క మార్గము, ప్రతి ఒక్క అడుగు భగవంతుని చేరే గమ్యం వైపుకే తీసుకెళ్తాయి. నదులన్నీ సముద్రాన్ని చేరతాయి. అవి విధ విధాల మార్గాల గుండా ప్రవహించిన చివరికి ఆ సముద్రంలోకే చేరి తీరుతాయి. ఒక సాధకుని గమ్యానికి చేర్చడానికి కొన్ని రహదారులు ఉన్నాయి. అవి సాధకుణ్ణి దివ్య ఆవాసానికి అతి సులభంగా చేర్చేస్తాయి. ఈ రహదారులు చాలా ముఖ్యం. ఎందుకంటే అవసరమైన కాలయాపన, అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ ప్రయాణాన్ని సుదీర్ఘం చేయవు. ఈ దారిలో సంక్లిష్టత, ప్రయాస అన్నవి ఉండవు. మతపరమైన క్రతువులు, కర్మకాండలు సాధకుణ్ణి కేవలం ఆంతరిక ప్రయాణం యొక్క గడప వరకే పరిమితం చేస్తాయి. అంటే ఇప్పుడు మనం మన భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉన్నటువంటి మార్గాల్లో ఈ క్రతువులు, కర్మకాండల గుండా భగవంతుని చేరుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అవి కూడా భగవంతుడిని చేర్చగలవు. కానీ అవి ఎంతవరకంటే ఆ భగవంతుని గడప వరకు మాత్రమే పరిమితం చేస్తాయి. అవి ఈ రహదారికి సమాంతరంగా ఉన్నప్పటికీ ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది. చివరికి ఈ అన్ని దారులు కలిసిపోతాయి. మొదటి దశలో దారులు విభిన్నంగా ఉంటాయి. వ్యక్తి యొక్క సంస్కారాలకు, స్వభావాలకు అనుగుణంగా మార్గం కూడా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దారులు వేరు వేరైన గమ్యం మాత్రము ఒక్కటే. మనం చూస్తూ ఉంటాం. బాబా చెప్పినట్టు ప్రతి ఒక్క ఆత్మకు తనదే అయినటువంటి ప్రత్యేకమైన ఒక ప్రయాణం ఉంటుంది. ఆ దారి గుండా ఆ ఆత్మ ప్రయాణించి ఎప్పటికో ఒకప్పటికి అంటే 84 లక్షల జన్మల్లో తను గమ్యాన్ని చేరుకుంటాడు అని బాబా మనకు చెప్పారు కాబట్టి, ఆహ్, ప్రతి ఒక్కరికి కూడా మార్గం అనేది ఉంటుంది. అది గమ్యానికి చేరుస్తుంది. అయితే అది ఎంత త్వరగా, ఎంత సులువుగా ఆ గమ్యాన్ని ఆహ్, మనకు అందేలా చేస్తుంది అన్నది ఆ వ్యక్తి యొక్క సంస్కారాల పైన, ఓ వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దారులు వేరు వేరైన గమ్యం మాత్రము ఒక్కటే. భగవంతుడితో ఐక్యం అవడమే గమ్యం అన్న సంగతి చాలా సుస్పష్టంగా గ్రహించాలి. సదా ఎరుకుతో కూడిన సత్యాన్ని అనుభవించే దైవీ మానవుడి మార్గదర్శకత్వంలో గమ్యాన్ని చేరడానికి రాచబాట అదే. భగవంతుడు తనను తాను, తన వైభవం, అనంత శక్తి, అనూహ్యమైన జ్ఞానం, వివరణకు అందని బ్రహ్మానందం, శాశ్వతమైన అస్తిత్వం ద్వారా వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు. ఈ దైవీ మానవుని అచంచల విశ్వాసంతో ఎవరైతే పూర్తిగా సర్వ సమర్పణ గావిస్తారో, అలాంటి అదృష్టవంతులకి మాత్రమే ఈ రహదారి అందుబాటులో ఉంటుంది. కానీ
పూర్తిగా సర్వార్పణ గావించడానికి కేవలం మార్గంలో పురోగమించిన వారికే అది సాధ్యం. అంటే మనకు తెలుసు ఆ ఆంతరిక భూమికలో ప్రయాణం చేసినప్పుడు ఆంతరిక ప్రయాణం మార్గం గుండా ప్రయాణం చేసినప్పుడు సాధకుడు గమ్యాన్ని చేరడానికి అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినట్టు అని మనకు గాడ్ స్పీక్స్ ద్వారా బాబా వివరించి చెప్పి ఉన్నారు. అయితే ఈ యొక్క ఆంతరిక ప్రయాణాన్ని మొదలు పెట్టాలంటే భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మనలాంటి స్థూల సంస్కారాలు గల మానవులకు ఇది ఎంతో కష్టసాధ్యం. కాబట్టి ఇది మనకు మన పరిధికి అందనిది. ఇది సాధ్యం కాకపోతే ఆ భగవంతుడి కృపను పొందటానికి ఇతర రాచమార్గాలు బాబా సూచించారు. అవి బాబా సూచించిన రాచమార్గాలు కాబట్టి అవి ఏవో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాబా మనకు 6 మార్గాలు చూపిస్తున్నారు. మొట్టమొదటిది భగవంతుడి ఎడల ప్రేమ, అతడితో ఐక్యం అవ్వాలనే తీవ్రమైన తపన. ఇది మనం విశ్లేషిస్తే భగవంతుని ఎడల ప్రేమ అంటే బాబా చెప్పినట్టు ప్రేమ కూడా భగవంతుడు మానవుడికి ఇచ్చే కానుక అన్నారు. ఈ కానుకను పొందాలంటే మానవుడు తన ప్రయత్నంగా తను కృషి చెయ్యాలి. దానికి బాబా మనకు డిస్కోర్సెస్‌లో ఈ ప్రేమ అన్న ఆ డిస్కోర్స్‌లో మనకు చాలా విపులంగా అందులో వివరించడం జరిగింది. ప్రేమ అంటే ఏమిటి? ఆ ప్రేమ ఎలా పొందాలి? ఆ ప్రేమ భగవంతుడు మన మీద వర్షించాలంటే ఆయన కృప ఉండాలన్నారు. అయితే ఆ కృప మనం సంపాదించుకోవాలని బాబా చెప్పారు. ఆ కృప ఎలా సంపాదించుకోవాలో కూడా బాబా ఆ ఒక ప్రవచనంలో చాలా మనకు చక్కగా వివరించారు. దాన్ని క్లుప్తంగా అర్థం చేసుకుంటే బాబా కోరినట్టు జీవిస్తూ బాబా ఎలా ఆదేశించారు అంటే బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఆ కృపను మనం పొందగలిగితే ఆ కృప ఎప్పుడైతే మన మీద వర్షిస్తుందో అప్పుడు భగవంతుడు బాబా మనకు ఆ ప్రేమ అనే కానుకను ఇస్తాడు అని మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ భగవంతుని ఎడల ప్రేమ కావాలంటే అది కూడా ఆ భగవంతుడు మనకు భిక్షగా ఇస్తేనే మనకు అది ప్రాప్తిస్తుంది. అతడితో ఐక్యం అవ్వాలనే తీవ్రమైన తపన. ఈ తీవ్రమైన తపన ఎలా ఉండాలో బాబాయే వివరించారు. ఒక చేపను నీటి నుండి బయటికి తీస్తే అది మళ్ళీ నీటిలోకి చేరడానికి ఎంత తహతహలాడుతుందో అలాంటి తపన మనకు ఉన్నట్టయితే ఆ భగవంతునిలో ఐక్యం అవ్వాలని అది నిజమైన తపన అని బాబా చెప్పారు. దీనికి మన ఆహ్, గతంలో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎందరో అలా జీవితాలను సాగించారు. మీరాబాయి అలా ఎందరో సాధు సంతువులు అలా జీవించి ఆ తపనను వాళ్ళు రగిలించుకున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక ఉదంతాన్ని మనం పంచుకుందాం. సెలబెగ అనే ఒక సంతు అంటే అతడు ఒక కవి. ఎన్నో మంచి చక్కటి ఆహ్, భజనలు, కీర్తనలు కృష్ణుడి మీద అంటే జగన్నాథుని మీద రాసినటువంటి వ్యక్తి. ఇతడు ఆ తపనను ఎలా రగిలించుకున్నాడు? అతడి జీవితం ఏంటి అన్నది మనం ఒక క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెలబగ అన్నవాడు ముస్లిం తండ్రి, బ్రాహ్మణ తల్లికి జన్మించిన బాలుడు. అతడు 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అతడికి తల్లి చిన్నతనం నుండి కృష్ణుడు అయినటువంటి జగన్నాథుడి కథలు చెప్పి పెంచింది. యువకుడిగా సైన్యంలో చేరతాడు సెలబగ. ఒకసారి యుద్ధంలో ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది. తన తల్లి ఆదేశం మేరకు కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ అతడు సంపూర్ణంగా కోలుకున్నాడు. అంటే ఆ మృత్యువు నుండి బయటపడ్డాడు. ఈ అనుభవం తర్వాత తన జీవితాన్ని ఆ జగన్నాథుడి పాదాల చెంత అంకితం చేయాలని సెలబగా పూరి వెళ్ళిపోతాడు. కానీ అతడు ఒక ముస్లిం కావడంతో అతన్ని ఆలయం లోపలికి ప్రవేశించడానికి అనుమతించారు అక్కడ పూజారి వర్గం. ఈ యొక్క వివక్ష సెలబెగాకు చాలా బాధ కలిగించింది. ప్రధాన రహదారిలో ఎక్కడైతే జగన్నాథుడి రథయాత్ర వెళుతుందో ఆ దారిలో
ఒక చిన్న పూరిపాక వేసుకొని అక్కడే జీవించసాగాడు. ఒకసారి రథయాత్ర అతడి పాక ముందు వెళుతూ ఉండగా హఠాత్తుగా రథం అతడి పాక ముందు ఆగిపోయింది. శలభగా రథాన్ని లాగే వరకు అది ముందుకు కదల్లేదు. అలా ప్రతి సంవత్సరం ఊరేగింపుగా వచ్చే రథయాత్ర కోసం ఎదురు చూస్తూ మిగిలిన సమయమంతా కృష్ణుడి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉండేవాడు శలభగా. అంటే ఇక్కడ భగవంతుడు భక్తుడి కోసం తనే అతడి ఇంటికి వచ్చినటువంటి ఉదంతం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకసారి అతడు బృందావన్‌కు వెళ్ళాడు. అక్కడ అతడి ఆరోగ్యం క్షీణించింది. రథయాత్రకు రాలేనేమో అని, కృష్ణుణ్ణి చూడలేనేమో, ఆయన దర్శనం తప్పిపోతుందేమో అని చాలా బాధపడతాడు శలభగా. వెంటనే కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. తాను వచ్చే వరకు ఆగమని, సరిగ్గా అతడు వచ్చే సమయానికి ముందే ఈ యొక్క రథయాత్ర ప్రారంభమైపోతుంది. కాబట్టి కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు, వేడుకుంటాడు. నేను మళ్ళీ తిరిగి పూరి చేరుకునే వరకు ఈ యొక్క రథయాత్ర నాకు అక్కడ నువ్వు దర్శనం ఇవ్వాలి ప్రభు అంటూ తన హృదయాన్ని వెచ్చించి కోరుకుంటాడు. నేను వచ్చే వరకు ఆగు అంటూ ప్రార్థించుకుంటాడు. సరిగ్గా రథం బయలుదేరుతుంది. ఈ పూరిపాక ముందుకు వచ్చిన వెంటనే రథం అక్కడ ఆగిపోతుంది. అసలు ముందుకు కదలదు. ఎంత ప్రయత్నించినా రథం కదల్లేదు. ఎవ్వరికీ ఈ రథం ఎందుకు కదలడం లేదో అర్థం కావటం లేదు. ఎంతమంది వచ్చి లాగడానికి ప్రయత్నించినా ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళటం లేదు రథ చక్రాలు. అలా 7 రోజులు అక్కడే ఆగిపోయింది రథం. జగన్నాథుడి పూజలు, ఉపచారాలు అన్నీ ఆ రథంలో అక్కడే జరిపించేవారు. చివరికి శలభగా వచ్చాడు. అతడు తన ప్రభువును సమీపంగా వెళుతూ ఉండగా ఎవ్వరికీ అతన్ని ఆపే ధైర్యం రాలేదు. తన ప్రభువును తనివి తీరా దర్శించుకొని ఆనందించాడు శలభగా. అలా అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, హృదయపూర్వకంగా ఆ భక్తుడు కోరిన ఆ కోరికను తన ప్రభువైనటువంటి జగన్నాథుడు ఆలకించి, అతడు వచ్చే వరకు ఆ రథాన్ని కదలనీయకుండా అక్కడే ఉంటూ, సెలవుగా వచ్చిన తర్వాత అతడికి దర్శనమిచ్చి, తర్వాత కృష్ణుడి రథం ముందుకు కదలడం చూస్తుంటే భక్తుడి కోసం భగవంతుడు ఎంతవరకైనా దిగి వస్తాడు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే దీనికంతటికీ మూల కారణం అతడిలో ఉన్నటువంటి ఆ తపన, ఆ కృష్ణుడి మీద అతనికి ఉన్నటువంటి ఆ ప్రేమ. ఇవి ఇక్కడ మనకు ఒక ఉదాహరణలుగా మనకు కనపడతాయి. శలభగా భక్తి పారవశ్యంతో రాసిన భజన గీతాలు నేటికి కూడా ప్రార్థనలో పూరి ఆలయంలో ఆలపిస్తారు. తన గుడిసె ఉన్న స్థలంలోనే అతడి సమాధి నేటికి ఉంది. కేవలం భక్తి, ప్రేమ, సర్వార్పణ ఉంటే ఆ భగవంతుణ్ణి వశం చేసుకోవచ్చు. ఇతరమేమీ ఇక్కడ ప్రధానము కాదు అని శలభగా నిరూపించాడు. ఇది ఈ కథలో మనం తెలుసుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ తపన ఎలా ఉండాలి అన్నదానికి ఒక ఉదంతం. ఇక రెండవ మార్గం ఏం చెప్పారు బాబా అంటే, సంతులు, సత్పురుషులతో సదా సాంగత్యం చేస్తూ వారికి హృదయపూర్వకంగా సేవ చేయడం. ఇది నాకు అనిపించిన ఎగ్జాంపుల్ ఇది అంటే కళ్యాణ్ అనుకున్నాను. సమర్థ రామదాసు యొక్క శిష్యుడైనటువంటి కళ్యాణ్. అతడు తన గురువు అయినటువంటి సమర్థ రామదాసును ఎంతగా సేవించాడో మనం ఎన్నో కథల రూపంలో బాబా సాహిత్యంలో తెలుసుకున్నాము. అతడు అంత హృదయపూర్వకంగా ఆ గురువుకు సేవ చేయడం ద్వారా ఒక శిష్యుడు ఎలా ఉండాలి అన్నది నిరూపించాడు. ఇది ఈ సంతుల సత్పురుషులతో సదా సాంగత్యం చేస్తూ వారికి హృదయపూర్వకంగా సేవ చేయడం ఆ, అన్నదానికి కళ్యాణ్ ఒక ఉదాహరణ అని నాకు అనిపించింది. ఇక మూడవ విషయానికి వస్తే, కామము, అత్యాశ, కోపం, ద్వేషం విడనాడి పరనింద, చాడీలు చెప్పడము చెయ్యకుండా, కీర్తి, అధికారం కోసం ప్రాకులాడకుండా ఉండగలగడం.
ఇవన్నీ చూస్తూ ఉంటే నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ కామం గాని, అత్యాశ గాని, కోపం గాని, ద్వేషం గాని మనకు ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఎంత మనం దాన్ని నిగ్రహించుకున్నా కూడా మనలో ఉన్నటువంటి ఆ ఒక అరిషడ్ వర్గం అన్నది మనకు తెలియకుండానే బయటపడిపోతూ ఉంటుంది. అలాగే ఈ పరనింద, ఈ చాడీలు చెప్పడం. ఇది కూడా మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. బాబా అదే అన్నారు. ఇది చాలా ఒక ఒక మత్తులా ఉంటుంది మనిషికి. వేరే వారి మీద నిందలు వేయడం గానీ, వారి మీద చాడీలు మాటలు చెప్పుకోవడం గానీ, ఎంతో సుఖంగా అనిపిస్తుంది. కాబట్టే దాన్ని మీరు విడిచిపెట్టలేకుండా ఉన్నారు అంటూ బాబా ఎన్నో సార్లు ఎంతో మందిని మందలించడం కూడా జరిగింది. ఇది చాలా ఒక మన పురోగతికి ఎంతో అవరోధం కలిగించేటటువంటి ఒక గుణం ఇది. ఎందుకంటే ఈ ఒక పరనింద చేయడం మూలాన వచ్చేటటువంటి సంస్కారాలు ఎన్నో జన్మలు పోతే కానీ అవి మాసిపోవు, అవి సమసిపోవు. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాలో వీటిని తుడిచేసుకోవాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ బాబా మనకు ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఎంత అపాయకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అధికారం కోసము, కీర్తి కోసము ప్రాకులాడకుండా నిష్కామ జీవనం ఆచరించడం. ఇది మనం చూస్తూ ఉంటే మన పురాణాల్లో ఎంతోమంది దీనికి ఉదాహరణలుగా ఉన్నారు. ఇలాంటి జీవితాలు వాళ్ళు గడపడం ద్వారా వాళ్ళు ఎంతో పురోగతిని సాధించి భగవంతుని చేరుకోగలిగారు. కాబట్టి మనం కూడా ఈ కామము, అత్యాశ, కోపము, ద్వేషము వీటిని విడనాడి పరనింద, చాడీలు చెప్పడము చెయ్యకుండా కీర్తి, అధికారం కోసం ప్రాకులాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అది మనకు ఒక రాచపాటలో ప్రయాణించడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఇక 4వ బాట బాబా ఏం చెప్పారంటే, పూర్తిగా బాహ్య సన్యాసం చేస్తూ అంతటిని, అన్నింటిని విడిచిపెట్టి ఒంటరిగా జీవిస్తూ ఉపవాసాలు, ప్రార్థనలు, ధ్యానం చేయటం. ఇది ఇప్పుడు ఈ కాలానికి కాకపోయినా గత కాలంలో అంటే ముందు మనం గతంలో చూస్తే ఎందరో కొంచెం వయసైన తర్వాత వారి బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అరణ్యవాసానికి వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఎలాంటి బంధనాలు లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉపవాసాలు, వ్రతాలు, ప్రార్థనలు చేస్తూ, ధ్యానం చేస్తూ భగవంతునిలో మనసును లగ్నం చేస్తూ ఉండేవారు. ఇది ఆ కాలంలో సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు ఇది అంత ఆహ్, ఉపయుక్తమైనదిగా మనకు అనిపించకపోవచ్చు. ఋషులు, మునులు అందరూ కూడా ఇలాంటివే చేస్తూ వారి మార్గంలో ప్రయాణిస్తూ భగవంతుని చేరడానికి ప్రయత్నాలు చేసేవారు ఆ కాలంలో. ఇక 5వది ఏం చెప్పారంటే బాబా, దైనందిన బాధ్యతలను నెరవేరుస్తూ జయం కలిగిన, అపజయం కలిగిన సమానంగా స్వీకరిస్తూ స్వచ్ఛమైన హృదయంతో, కలుషితం లేని మనస్సుతో దేనికి అంటిపెట్టుకోకుండా జీవించడం. ఇది మరొకసారి మనం మననం చేసుకుంటే, దైనందిన బాధ్యతలను నెరవేరుస్తూ అంటే నిత్య జీవితంలో మనకి ఏ బాధ్యతలున్నాయో అవన్నీ కూడా మనం 100% మనసు పెట్టి నెరవేరుస్తూ జయం కలిగిన, అపజయం కలిగిన సమానంగా స్వీకరిస్తూ అంటే మనకు నచ్చినది ఏది జరిగినా లేదా మనకు నచ్చని విషయాలు జరిగినా ఏవి జరిగినా కూడా మనం అనుకున్నటువంటి పనిలో జయం సాధించినా మనం అపజయం పాలైనా అవి జరగకపోయినా కూడా వాటిని సమానంగా స్వీకరిస్తూ అంటే ఇక్కడ బాబా నిశ్చలంగా ఉండటం అంటే చాలా సంతోషం కలిగినప్పుడు పొంగిపోకుండా ఏదో చాలా దుఃఖం కలిగింది అని కృంగిపోకుండా నిశ్చలంగా ఉండటం అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే స్వచ్ఛమైన హృదయంతో హృదయాన్ని ఎప్పుడు కూడా స్వచ్ఛంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాబా మనకి ఎన్నో సార్లు చెప్పారు. నాకు మీ హృదయమే ఆవాసం. కానీ అక్కడ అనవసరమైన ఎన్నో ఎందరో ఉండటం అంటే కలుషితమైన హృదయంలో ఆ అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో మనం నింపుకోవడం ద్వారా బాబాను అక్కడ ఉండటానికి చోటు ఇవ్వకుండా చేసేస్తున్నాం. కాబట్టి ఆ హృదయాన్ని ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అలాగే కల్మషం లేని మనసు. మనసులో కూడా ఎలాంటి కల్మషము లేకుండా, దేనికి అంటుపెట్టుకోకుండా
అంటే ఇక్కడ మనం ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఈ ఎన్నో బంధనాలకు చిక్కుకుంటూ ఉంటాం. అంటే మనమే మ స్వయంగా చేతులారా చేసుకున్నటువంటి కల్పించుకున్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటికి మనం చిక్కుకొని ఇంకంత బంధనాలకు లోనవుతూ బంధింపబడుతూ ఉంటాం. కాబట్టి ఒక నీటి బొట్టు మీద తామర తామరాకు మీద ఉన్న నీటి బొట్టు ఎంత ఆహ్, అది స్వేచ్ఛగా ఉంటుందో, ఆ ఆకు మీద ఉన్నప్పటికీ కూడా దానికి అంటిపెట్టుకోకుండా ఎలా ఉండగలుగుతుందో, అలా ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా అన్ని బాధ్యతలు చేస్తూ కూడా ఈ దేనికి అంటిపెట్టుకోకుండా అటాచ్‌మెంట్ అన్నది ఏ దేనికి పెట్టుకోకుండా మనం ఉండగలగాలి. అప్పుడు అది అది కూడా ఒక రాచబాట అని బాబా చెప్పారు. దీనికి చాలా సూక్తమైన ఒక ఉదాహరణ అంటే మనం బాబా తండ్రి గారైన షరియార్జీ గారి గురించి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఆయన దైనందిన బాధ్యతలను నెరవేరుస్తూ ఉండేవారు. వ్యాపారాలు ఎన్నో చేస్తూ ఉండేవారు. ఆయనను తన పార్ట్నరే మోసం చేసినా కూడా అది ఏది కూడా మనస్సుకు తీసుకోకుండా ఆయన అది అది మోసం జరిగింది, నాకు నష్టం జరిగింది అని బాధపడకుండా అది క్షమించగలిగే గుణంతో ఆయన అతన్ని క్షమించేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక దైనందిన జీవితంలో ప్రయాణం సాగిస్తూ కూడా ఇలా కూడా ఒక మనిషి ఉండగలడు అని ఆయన నిరూపించడం జరిగింది. మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి జీవితం మనం అసలు గడపగలమా? ఒక నిష్కామ జీవితాన్ని ఎలా ఈ ప్రపంచంలో ఉంటూ ఎందుకంటే మన చుట్టూ ఎంతోమంది ఆహ్, మనకు వ్యతిరేకంగా ఉంటారు. ఎంతోమంది మనకు నచ్చని విషయాలు, పనులు చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళను క్షమిస్తూ ఈ జీవితాన్ని మనం ఎలా గడపగలము? అలాగే ఈ దేనికి అంటుపెట్టుకోకుండా ఎలా ఉండగలము? అలాగే దైనందిన బాధ్యతలు మన మీద ఇన్ని ఉన్నాయి గదా! ఇన్ని ఎత్తిన ఇన్ని వేసుకొని, వాటిని ఎలా మనం సమర్థంగా నిర్వహించగలము? ఇవన్నీ మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, ఈ షరియార్జీ గారి జీవితం ఒకసారి మనం గమనిస్తే, ఒక మనిషి ఇలా కూడా గలడు, ఉండవచ్చు అని కూడా ఆయన నిరూపించడం జరిగింది. ఇంతకన్నా మంచి ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆహ్, ఆహ్, బా దైనందిన బాధ్యతలను నెరవేరుస్తూ కూడా ఒక మనిషి ఉండగలడు అనడానికి ఇంతకన్నా మనకి ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు అని నాకు అనిపించింది. ఇక ఆరవ విషయానికి వస్తే, ఎలాంటి మెప్పు, లాభం ఆశించకుండా మానవాళికి నిస్వార్థ సేవ చేయడం. ఇది మనం కొంతవరకు చూస్తే మదర్ తెరెసా గురించి మనం చెప్పుకోవచ్చు. ఆమె ఎలాంటి ఆహ్, ఒక లాభము, మెప్పు ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా సేవ చేశారు. అయితే బాబా చెప్పినట్టు ఈ నిస్వార్థ సేవ అన్నది కేవలం ఒక సద్గురువు, అవతార పురుషుడు మాత్రమే చేయగలరు అని బాబా చెప్పారు. కాబట్టి ఇది మా మనం ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా బాబా చెప్పింది చూస్తే ఒక నిస్వార్థమైన సేవ కేవలం ఒక పర్ఫెక్ట్ మాస్టర్ గాని, ఒక సద్గురువు గాని చేయగలడు. ఎందుకంటే ఆయన అందరిలో తన్నే చూసుకుంటాడు కాబట్టి. అయితే మనకు ఇంకా ఆ ఒక స్థితి అనుభవం లేదు కాబట్టి, ఈ నిస్వార్థ సేవ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం చేయగలమా అన్నది ఒక క్వెషన్ మార్క్ అని అనిపించింది. అయితే ప్రయత్నం చేసి దీన్ని సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఒక 6 విధాలైనటువంటి రాచబాటలను మనం చూస్తే వీటిలో ఏది ఎన్నుకొని మనం ఏది సాధించినా కూడా మన ప్రయాణం చాలా సుగమంగా ఏ ఒక కష్టం లేకుండా ఆ భగవంతుడిని చేరడానికంటే నేనే భగవంతుడు, ఐ యామ్ గాడ్ అన్న స్టేట్‌కి చేరడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని బాబా ఇచ్చినటువంటి ఈ ఒక మార్గాలు. ఇందులో చాలా ప్రాక్టికల్‌గా మనం ఆచరించతగినది చూస్తే ఐదవది. దైనందిన బాధ్యతలను నెరవేరుస్తూ, జయం కలిగిన, అపజయం కలిగిన సమానంగా స్వీకరిస్తూ, స్వచ్ఛమైన హృదయంతో, కలుషితం లేని మనస్సుతో దేనిని అంటిపెట్టుకోకుండా జీవించడం. ఇది మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ ఒక్క రోజు కాకంటే ఒక్కరోజు అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ మార్గాన్ని మనం ఆహ్, ఎప్పటికైనా ఈ మార్గంలో ప్రయాణించి గమ్యం చేరడానికి
అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే షరియార్జీ గారు ఇది ఇలా జీవించి చూపించారు కాబట్టి, ఇది చాలా ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఒక మార్గం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దైనందిన జీవితంలో ఇన్ని బంధనాలు, ఇన్ని బాధ్యతల మధ్య జీవిస్తున్నటువంటి మానవుడికి ఆహ్, తలుచుకుంటే, ప్రయత్నం చేస్తే బాబా అన్నారు కదా! మీరు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు మీకు సహాయం చేస్తానని. కాబట్టి ఈ ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే, మనకు బాబా యొక్క సహాయం తప్పకుండా చేకూరుతుందని నా అభిప్రాయం. ఇంతసేపు ఎంతో ఓపికగా నా ఒక ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నందుకు ధన్యవాదాలు. బాబాకు కూడా ధన్యవాదాలు. ఇందులో ఏవన్నా తప్పులు ఉంటే దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నర్మద గారు. బాబా చెప్పిన విషయాలు, భగవంతుని చేరటానికి సులువైన మార్గాలు మాకు చక్కగా తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మీరు చెప్పిన మేము చక్కగా ఆనందంగా విన్నామండి ఇవి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి.